నమస్తే, నా పేరు రాధిక. మహాశివరాత్రి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా మహాశివరాత్రి వేడుకలు. శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తాం. అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పొన్నం. కాంగ్రెస్ పాలనలో మహిళలకు పెద్దపీట. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. పెద్దపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. మొబైల్ షాప్, పూజా సెంటర్ దగ్ధం. ఇక వార్తల వివరాలు. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా పాత బజార్ శివాలయంతో పాటు పద్మనగర్ మార్కండేయ దేవాలయం, ఇతర దేవాలయాల్లో తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు జరిగాయి. పాత బజార్ శివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలు భక్తులచే కిటకిటలాడాయి. ఇందులో భాగంగా కరీంనగర్ పాత బజార్ శివాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రజలను చల్లంగా చూడాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇబ్బంది లేకుండా ప్రజలకు అందే విధంగా ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని ఏమైనా భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడే అప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడాలని కూడా కోరుతూ అవన్నీ కూడా ఆటంకాలు తొలగే విధంగా, అటువంటి మాటలన్నీ పోయే విధంగా భగవంతుడు ఆ సంకల్పం వేయాలని సందర్భంగా ప్రార్థిస్తున్నాం. పాపాలు ఎంతవరకు మనకు వెన్నంటి ఉంటాయో అంతవరకు మనకు సుఖప్రాప్తి కలగదు. మరి పాప పరిహారం ఎట్లా జరగాలి అనంటే వేదశాస్త్ర పురాణాల్లో అనేక రకాలైనటువంటి ఉపాయాలు పాపాలను తొలగించుకునేందుకోసం చెప్పడం జరిగినది. కానీ అవన్నీ కష్టసాధ్యములైనటువంటివి. సులభమైనటువంటి ఉపాయం పాపాలను తొలగించుకునేందుకు ఏదైనా ఉన్నదానంటే అది మహాదేవనామం ఒక్కటే. నగరంలోని పాత బజార్ శివాలయంలో మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయులు అనేక దేవాలయాలు నిర్మించారని, ఇందులో చారిత్రాత్మక దేవాలయం పాత బజార్ శివాలయం అని కొనియాడారు. మరి ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి పాత బజార్లో ఉన్నటువంటి శివాలయాన్ని రావడం, దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం. నాతో పాటు గౌరవ కార్పొరేటర్ స్నేహితుడు యాదయ్య గారు, వంగల పవన్ శ్రీదేవి గారు, కూల సంపత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా జైల్లో శ్రీనివాస్ గారు, ఇతర అందరూ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. మరి శివరాత్రి పర్వదినాన మరి శివాలయానికి వచ్చి మరి ఉపవాస దీక్షలుండి మరి శివుని నామ స్మరణ చేసినట్టయితే లోకమంతా కూడా క్షేమంతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటాను. ఎక్కడ లేని విధంగా దేశంలో త్రికూటాలయాలు నిర్మించినటువంటి గొప్ప రాజులు కాకతీయ రాజులు. వరంగల్లో 1000 స్తంభాల గుడి, అది అందరికీ కూడా తెలుసు, ఒక గొప్ప దేవాలయము. మరి రేపు దాన్ని ముందున్నటువంటి కళ్యాణ మండపం కూడా ప్రారంభమవుతున్నది. 2006లో నాడు నేను హన్మకొండ ఎంపీ ఉన్న సందర్భంలో ఢిల్లీలో ఆర్కియాలజీ నగరంలోని సప్తగిరి కాలనీ గంగా భవానీ టెంపుల్లో మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు కంటే రామచందర్ మాట్లాడుతూ ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గంగపుత్రులు ప్లస్ అందరు కలిసి ఘనంగా మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. అనేక మంది భక్తులు విచ్చేసి దాదాపు ఇప్పటి వరకు
ఒక 1000 మంది భక్తులు వచ్చి ఆశీర్వదించి శివాలయంలో వచ్చినందుకు చాలా సంతోషకరము. అదేవిధంగా పూజారి అయిన వేగవంతంతో అనేక విధాలుగా ఆలోచించి క్యూ పద్ధతి మేము పాటించి మరి వచ్చినటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు, అలాగే ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. రాత్రి మరీ ఇంత ఎక్కువ రష్ ఉంటుంది. భక్తులు వాళ్ళు చాలా చక్కగా వచ్చేసి దర్శనం చేసుకున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ గిరిజా మృత్యుంజయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శ్రీ గిరిజా మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలతో విశేష పూజలు కొనసాగుతున్నాయి. పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో పురుషోత్తం శర్మ అర్చకులచే విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు రద్దీ దృష్ట్యా చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు ఏర్పాట్లు చేశారు. 4 గంటల వరకు ఈ అభిషేక కార్యక్రమం ఉంటుంది. భక్తులు గమనించండి. 4 గంటల వరకు కూడా చేసి ఈ శివరాత్రి రోజున మీరంతా అభిషేకం చేసుకోవాలని చెప్పేసి మా గురువు గారు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి సూచనల ప్రకారంగా మేము 4 గంటల వరకు అభిషేకాలను మీ భక్తుల కోసమే దేవాలయం తెరిచించి బ్రహ్మాండంగా దర్శనమైంది. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినారు. అందరికీ ఓపిక కొద్ది అర్చన చేయించి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినారు. మంచినీటి వసతి ఏర్పాటు చేసినారు. ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం గత 10-15 సంవత్సరాలు వస్తున్నాం కాబట్టి ఈ దేవుడిని నమ్ముకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి కాబట్టి. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ శైవ దేవాలయాలు భక్తులచే పోటెత్తాయి. సారంగపూర్ మండలం దుబ్బ రాజన్న ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస పాలస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. జగిత్యాల పట్టణంలోని గుట్ట రాజేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తుల తాకిడి కొనసాగుతోంది. సారంగపూర్ మండల్, పెంబట్ల, కోనాపూర్ శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. జగిత్యాల ఆర్డీఓ దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు తరలి వెళ్లిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ కారణంగా ఆర్జిత సేవలు రద్దు చేసి కేవలం దర్శనాలకు మాత్రమే అనుమతించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసి కేవలం దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నారు అధికారులు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామలింగేశ్వర స్వామి ఆలయం, అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, నేరెళ్ల సాంబశివాలయాలను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో శ్రీ భిక్షేశ్వర దేవాలయంలో మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. బ్యారేజీల విషయంలో తాము సాంకేతిక నిపుణులం కాదని, నిపుణులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు పరిశీలించిన అనంతరం చేసే సూచనలకు అనుగుణంగా తాము ముందుకు వెళ్తామన్నారు. అనంతరం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం మంతని డిపోను సందర్శించిన మంత్రి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
శివరాత్రి సందర్భంగా జాతరకు ఏర్పాటు చేసిన బస్సును శ్రీధర్ బాబు ప్రారంభించారు. మేనిఫెస్టో 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఒక కాంక్ష, ఒక చిత్తశుద్ధి, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, వీటన్నిటికి కూడా ఆ శివుని ఆశీస్సులు ఉంటూ మేము చెప్పిన ప్రతి మాటను అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకొని ఆ భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పురాతన శివాలయం ఈశాన్యంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయం వద్ద భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు చంద్రశేఖర శర్మ, మహేష్, రమేష్, అశోక్, స్థానిక భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పాత బజారు శివాలయంలో ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మీరాజమల్లు, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పురోహితులు మహేష్, రమేష్, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పరమశివుడి దర్శనం కోసం ఆలయాల వద్ద బార్లు తీరారు. ఆదిదేవుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. బోదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలోని శివలింగానికి తెల్లవారుజాము నుంచే భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామస్తులు తయారు చేయించిన వెండి పడగతో వాడలలో ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పురాతనమైన శివాలయానికి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. పంచామృతాలతో లింగాన్ని అభిషేకించి బిల్వపత్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు మహాశివరాత్రి సందర్భంగా గణపతి పూజ నిర్వహించి మహాలింగేశ్వరునికి నవవిధ అభిషేకాలు, పూజలు చేశారు. అబాది జమ్మికుంటలోని మహాలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలోని మహాలింగేశ్వర స్వామికి భక్తులు అర్చనలు, అభిషేకాలు చేశారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంలోని భవానీ సహిత సిద్ధేశ్వర ఆలయం, శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం, జగత్ మహామునీశ్వర ఆలయం, శ్రీ మార్కండేయ ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేయనున్నట్టు అర్చకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని పలు శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచే శివాలయాల ఎదుట భక్తులు బార్లు తీరారు. విలాసాగర్, కొరెం, బోయిన్పల్లి శివాలయాల ఎదుట భక్తులు బార్లు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. విలాసాగర్లోని శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి అంజన్రావు ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండల కేంద్రంలోని పోతుగల్ రోడ్ మార్కెట్లోని శివాలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, శ్రీ శివకేశవ ఆలయం, మద్దికుంట మెట్టు రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ మార్కండేయ ఆలయంలో ఉదయం నుంచే భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతాజీ రాజారాం,
ఆలయ చైర్మన్ దేవయ్య, గోపాలరావు, గోదా అంజిబాబు, తిరుపతి సద్గుణాచారి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం సినీ నటి కరాటే కళ్యాణి హరికథా కాలక్షేపంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు బత్తుల రమేష్, మల్లేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సతీష్, జలపతి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి సాంబమూర్తి ఆలయంతో పాటు నందిమేడారంలోని అమరేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు రంగనాథ మునిపల్లిలోని కాలభైరవ ఆలయంలో విశేష పూజలు కొనసాగాయి. ఈ రాష్ట్రం నుండి వివిధ జిల్లాల గ్రామాల నుండి భక్తులు గోదావరి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని అభిషేకించి ఈ మహాశివరాత్రి రోజున అతి వైభవంగా అభిషేకాలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి కోరికలను కొంగు బంగారుగా స్వామివారి అనుగ్రహంతో వాళ్ళు ఎంతో సంతోషంగా వెళుతారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కోటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కోటిలింగాల ప్రాంతం కిటకిటలాడింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 2 గంటలకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులు 2 కిలోమీటర్ల మేర కాలినడకన పొలాల బాట ద్వారా ఆలయానికి చేరుకున్నారు. భారీగా వచ్చిన ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను క్రమబద్ధీకరించడంలో పోలీసులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కోల్బెల్ట్లోని శైవ క్షేత్రాల్లో భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల కళ్యాణానికి ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు శివుడికి అభిషేకం చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్టు ఆయన తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పలు ఆలయాల్లో జాతర, బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వేడుకలను తిలకించేందుకు పలువురు ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ జగత్ మునీశ్వర స్వామి ఆలయంలో శ్రీమద్ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, నాగదేవత సప్త దేవకన్యలకు పంచామృత అభిషేకాలు, రుద్రహోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవం పూర్తి చేశారు. ఈ వేడుకలలో వేద పండితులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం రమణీయంగా జరిగింది. ధనిష్ట నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున
ఉదయం 11:05 ఆలయ ప్రధాన అర్చకులు ఇతర వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మాంగళ్య ధారణ పూర్తి చేశారు. శివ కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు జాతర సందర్భంగా ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పుట్కపు రాజిరెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీ నర్సయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాకల్దోపల్లి గ్రామంలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జోగినీలు శివపార్వతుల కళ్యాణంలో పాల్గొని ఒడిబియ్యం పోసుకున్నారు. ఈ వేడుకలకు తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రూపాయి నష్టం లేకుండా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 కోట్ల రూపాయల అంచనా నిధులతో చేపడుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. 100% పైగా ఆక్యుపెన్సీ పెరిగి ఆర్టీసీ బస్టాండులు ఆడపడుచులతో కలకలలాడుతున్నట్టు చెప్పారు. 50,000 మంది ఆర్టీసీ కుటుంబ సభ్యుల దీర్ఘకాలిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చించి ఉద్యోగుల బకాయిలను త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్టాండ్లు బస్సులన్నీ కలకలలాడుతారని మా అక్క చెల్లెలందరితో ఇలా పేపర్ చూసిన ఇప్పటికి 24 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినారు ఉచితంగా. వారందరికీ అభినందనలు. ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఇతర అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నింటికంటే ఎక్కువగా మీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో మీరు ఇచ్చినటువంటి దీవెనతోటి శాసనసభ్యుడిని ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను మహిళలు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను మహిళలకే కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మండిగ రేణుక, మాజీ సర్పంచ్ సింగిరెడ్డి ఎల్లవ్వ, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద అప్పటి వరకు ఉన్న 5 లక్షలు 10 లక్షలు చేయడం, మళ్ళా వారం రోజుల కింద 200 యూనిట్ల కరెంటును గృహజ్యోతి పథకం కింద ఫ్రీ కరెంట్ ఇవ్వడం, అదే కాకుండా 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, మిగతా డబ్బులు 500 మీరు కట్టుకుంటే మిగతా ఎన్ని డబ్బులున్నా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే మీ అకౌంట్లలో డబ్బులు పడేవి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గుంటి స్వరూప ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి హాజరై స్థానిక మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని, తాము ప్రవేశపెడుతున్న పథకాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మండల అధ్యక్షురాలు స్వప్న, వైస్ ఎంపీపీ మునిగాల విజయలక్ష్మి, చందు, దూస అనసూయ, తాటికొండ స్వరూపతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో ఎక్కువ పర్సెంటేజ్ కూడా మహిళలకు సంబంధించినవి ఉన్నాయి. గ్యాస్ కానివ్వండి, ఉచిత బస్ కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి. ఈ విధంగా ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళా పక్షపాతి, మహిళలకు సంబంధించే ఎక్కువ కూడా ఇంతవరకు చేసిండ్రు. ఇంకా కూడా ఇప్పుడు ఏంటంటే మహిళలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తుంది ఏంటంటే ఇంకా రాజకీయంగా చైతన్యవంతులు కావాలి. అన్ని రంగాల్లో కూడా ముందొస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళా పురుషులతో పోటీ పడుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో పెద్దపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జెండా చౌరస్తా వద్ద గల
శారదా కాంప్లెక్స్ లో మంటలు చెలరేగి అందులోని మొబైల్ షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ మంటలు పక్కనే ఉన్న పూజా సామాగ్రి సెంటర్ కు వ్యాపించడంతో లక్షలాది రూపాయల విలువైన పూజా సామాగ్రి కూడా అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదం వల్ల కోట్లలో నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి, మంథని, రామగుండం ప్రాంతాలకు చెందిన ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. కాగా మంటలు కాంప్లెక్స్లోని 20 షాపులకు వ్యాపించి ఉంటే ప్రమాదం భారీ స్థాయిలో ఉండేదని పోలీసులు తెలిపారు. వాళ్ళ సహాయంతో మరియు మున్సిపాలిటీ సిబ్బంది వారి సహాయంతో ఇక్కడ సూర్య మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ సూర్య మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల పక్కన పూజా సామాగ్రి షాప్ కూడా అంటుకోవడం జరిగింది. ఈ శారదా కాంప్లెక్స్లో సుమారుగా 20 షాపులు ఉన్నవి. వాటికి కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎక్స్టెన్షన్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ విధంగా మున్సిపాలిటీ సిబ్బంది మరియు లోకల్ పబ్లిక్ సహాయంతో ఫైర్ని పూర్తిగా అండర్ కంట్రోల్కి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్. థ్యాంక్ యూ. ఈ నెల 9, 10వ తేదీల్లో కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర మహాసభలో నిర్వహించనున్నట్టు తెలిపారు టీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజుభట్. నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశాలకు ఎల్ఐసి యూనియన్ పూర్వ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, మెడికల్ రిప్స్ యూనియన్ ఆల్ ఇండియా అధ్యక్షులు రమేష్తో పాటు పలువురు ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందులో గత 2 ఏళ్ల కార్యక్రమాల సమీక్షతో పాటు భవిష్యత్ 2 ఏళ్లలో జరిగే కార్యక్రమాల కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్లకు చట్టబద్ధత కల్పించాలని, మందుల ధరలు తగ్గించాలని, వైద్య పరికరాలను జీఎస్టీ నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ ఫార్మా, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలని ప్రభుత్వాలకు సూచించారు. ఈ సమావేశంలో ఎఫ్ఎంఆర్ఏ జాయింట్ సెక్రటరీ సునీల్ కుమార్, టీఎంఎస్ఆర్యు ప్రెసిడెంట్ భాను కిరణ్, సహాయ ప్రధాన కార్యదర్శి భాను కిరణ్, ప్రతినిధులు దుర్గా ప్రసాద్, శ్రీధర్, సదానందాచారి, గుండా శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో గత 2 సంవత్సరాల్లో మేము చేసిన కార్యక్రమాన్ని సమీక్ష చేయడం జరుగుతుంది. అలాగే రానున్న 2 సంవత్సరాల్లో చేయాల్సిన కార్యక్రమం ఏ రకంగా చేయాలని చెప్పి దాని మీద సమీక్ష చేస్తాం. సో మా మహాసభలు ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్గా 2014లో మేము ఈ యూనియన్ని స్థాపించాం. సో దాని తర్వాత ఇది 5వ మహాసభ మేము జరుపుకుంటాం. ప్రతి 2 సంవత్సరాలకి జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ప్రధానంగా ఆరోగ్య రంగంలో, మందుల రంగంలో జరిగే అవకతవకలు కానివ్వండి, లేకపోతే ప్రజలకు ఏ రకంగా ఉంటే పాలసీలు ప్రజలకు బెనిఫిట్ అవుతుందనే దాని మీద చర్చ. వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా అవుతోందని, దీన్ని విద్యుత్ అధికారులే ధృవీకరిస్తున్నారని స్పష్టం చేశారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరుకుల్ల పర్యటనలో విద్యుత్ సరఫరాపై అసత్యాలు మాట్లాడారన్నారు. వాటిని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. నగరంలో సైతం ప్రతి వేసవిలో నీటి సమస్య ఉంటుందని, ప్రజలకు తాగునీటి సరఫరాపై ఆలోచించకుండా స్థానిక ఎమ్మెల్యే, మేయర్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత వేసవిలో సాగునీటి సరఫరాపై తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకెళ్తోందని, పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి కోసం బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొడతారన్నారు. ఈ సమావేశంలో డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, ఇతర నాయకులు ఉన్నారు. ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందమనేటువంటి ఈ దుష్ట ఆలోచన అనేది మాత్రం మంచిది కాదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా కేటీ రామారావు అహంకారమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీ అహంకారపూరితమైనటువంటి మాటలే ఇవాళ నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఈ పద్ధతి మార్చుకోకపోతే ప్రతిపక్ష హోదా కూడా నీ పార్టీకి ఉండదని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి మీద మాట్లాడినంత మాత్రం నువ్వు గొప్పను అవుతా అనుకుంటే అది పొరపాటు అని చెప్తాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడిండో మీ కుట్రలు కుతంత్రాలు ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాతనే మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఖండించారు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గూడా కనకయ్య. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే గత 10 ఏళ్ల కాలంలోని అక్రమ సంపదను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. అధికారంలో ఉన్న కాలంలో ఎప్పుడైనా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ప్రతి దానిలో సిపి చెప్పినట్టుగా నిందితులనే రుజువు అవుతుంది. దాంతో నల్ల పార్టీ పూర్తిగా దిగజారిపోతుంది రోజు రోజుకు. ఒక్క కరీంనగర్ కాదు, అంతటా నిన్న చూడూరి ఆడ మల్లారెడ్డి అల్లుని ఇల్లు ఘోరంగా గొలగొట్టినట్టే ప్రజానీకం ఏం అర్థం చేసుకుంటుండ్రో తెలంగాణ ప్రజలు గమనిస్తారు. అంటే ఇంత అరాచక పాలన నడిపారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దిగజారిపోయింది ఇప్పటి వరకు. కరీంనగర్ విద్యానగర్ పివి నరసింహారావు ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా
హనుమాన్ల రఘుపతిరెడ్డి, కొండా రవీందర్తో పాటు కోశాధికారిగా రామ్మోహన్, ఉపాధ్యక్షులుగా కర్ర సత్యనారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి, బూసా శ్రీనివాస్తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాకర్స్ సంక్షేమం కోసం కృషి చేస్తామని కార్యవర్గ ప్రతినిధులు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తదనంతరం టీటీడీ దేవస్థానం వారు వేరుగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ డిప్యూటీ ఈవో ధర్మారెడ్డి రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, కిమ్యా నాయక్, ఈవో కృష్ణప్రసాద్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలోనే పలు దఫాలు చర్చ చేసినాం. తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ శివుడి భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామనే మాట మనం చేస్తాను. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో మహాశివరాత్రి పర్వదినాన పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరి తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. మంతని మున్సిపల్ అధికారులు ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు స్నానాలు చేసి గోదావరి ఒడ్డున కొలువై ఉన్న గౌతమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హై స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హై స్కూల్ కరెస్పాండెంట్ అబ్బు బుచ్చిరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కుమరయ్య, హెచ్ఓడి చంద్రశేఖర్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలుగు మీడియాన్ని స్థాపించి ఆ తదనంతరం దాన్ని ఆంగ్ల మాధ్యమానికి మార్చి 2 మాధ్యమాలను నడుపుతూ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని సక్సెస్గా నడిపించడానికి కారణం నా ఎన్నుకున్నటువంటి నా ఉపాధ్యాయులు, నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి నా పేరెంట్స్. నాకు ఇంతకంటే ఇంకేం కావాలనేది నేను కోరుకోవడం లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.